హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. ఈరోజు సైకాలజీలో మరికొన్ని బిట్స్ని చూద్దాము. మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని తెలిపిన వారు. ఆప్షన్స్ చూడండి: ఎడ్విన్ జి బోరింగ్, వుడ్వర్త్, విలియం జేమ్స్, స్కిన్నర్. ఆన్సర్ వచ్చేసి ఎడ్విన్ జి బోరింగ్ అండి. జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలు కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు? బాహ్య అనుభవాలే కాదండి, అంతర్గత ప్రక్రియలు కూడా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు? ఆప్షన్స్ చూడండి: విలియం జేమ్స్, వుడ్వర్త్, నార్మల్ ఎన్మన్, ఫ్రైడ్. ఆన్సర్ వచ్చేసి నార్మల్ ఎన్మన్. ఓకే. మనోవిజ్ఞానం మానవుల ప్రవర్తన ప్రక్రియలైన ఇంగితాలు, భాష, శారీరక మార్పులే కాక ఆలోచనలు, స్వప్నాలు మొదలైన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పింది ఎవరు? విలియం జేమ్స్, వుడ్వర్త్ అండ్ కెన్నెత్ క్లార్క్. ఆన్సర్ వచ్చేసి కెన్నెత్ క్లార్క్ అండి. ఓకే. మానవుని ప్రవర్తనము, ఇతరులతో అతనికి గల సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరండి? ఊంట్, ఫ్రాయిడ్, క్రో అండ్ క్రో, స్కిన్నర్. ఆన్సర్ వచ్చేసి క్రో అండ్ క్రో. అచేతనమైన మానసిక కృత్యాలను గురించి తోలుతగా వివరించిన వారు. ఆప్షన్స్ చూడండి: అరిస్టాటిలా, సోక్రటీసా, ప్లేటోనా, స్కిన్నర్. ఆన్సర్ వచ్చేసి సోక్రటీస్ అండి. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంది అని తెలిపిన వారు. ఆత్మలో జ్ఞానం ఇమిడి ఉంది అని తెలిపినవారు అరిస్టాటిలా, ప్లేటోనా, అగస్టినా, సోక్రటీస్నా? ఆన్సర్ వచ్చేసి 2 అండి, ప్లేటో. నెక్స్ట్, మనస్సు మెదడులోను, ఇచ్చ హృదయంలోను, తృష్ణ వాంఛలు ఉదరంలోనూ ఉంటాయని అభిప్రాయపడింది ఎవరు? మనస్సు మెదడులోను, ఇచ్చ హృదయంలోను, తృష్ణ లేక వాంఛలు ఉదరంలో ఉంటాయి అని తెలిపిన వారెవరు? ఆప్షన్స్ చూడండి: ఊంట్, అరిస్టాటిల్, ప్లేటో, అగస్టిన్. ఆన్సర్ వచ్చేసి ప్లేటో అండి. ఇతని అభిప్రాయం ప్రకారం విద్య అనేది వ్యక్తిలో మంచిని వెలికితీసే ప్రయత్నం. ఎవరు చెప్తారండి? విద్య అనేది ఒక వ్యక్తిలో ఉన్న మంచిని వెలికి తీసే ప్రయత్నం అని ప్లేటో అండి. ఓకేనా. ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు కూడా ప్లేటోనే అండి. జిమ్నాషియా అనే పాఠశాలను స్థాపించింది కూడా ప్లేటోనే అండి. ఓకేనా. నెక్స్ట్, టాబ్యులా రాసా అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్స్ చూడండి: స్కిన్నరా, ఊంటా, అరిస్టాటిలా, విలియం జేమ్సా? అరిస్టాటిల్. టాబ్యులా రాసా అని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్. అంటే ఏంటి అంటే నిష్క్రియాత్మకమైన మనస్సు, దానినే టాబ్యులా రాసా అని అరిస్టాటిల్ పేర్కొన్నారండి. సో దీన్ని ఎలా అడిగారంటే టాబ్యులా రాసా అంటే ఏంటి? ఆప్షన్స్ చూడండి: సక్రియాత్మకమైన మనస్సు, నిష్క్రియాత్మకమైన మనస్సు, సక్రియాత్మక జ్ఞానము, నిష్క్రియాత్మకమైన జ్ఞానము. ఆన్సర్ వచ్చేసి నిష్క్రియాత్మకమైన మనస్సు. ఈ క్రింది వాటిలో అరిస్టాటిల్ రచించని గ్రంథం ఏది? అరిస్టాటిల్ రచించని గ్రంథం. ఓకే. రిపబ్లిక్, డి యానిమా, పార్వతూరాలియా, ఎథిక్స్. రిపబ్లిక్ తప్ప డి యానిమా కానీ, పార్వతూరాలియా కానీ, ఎథిక్స్ కానీ అన్నీ అరిస్టాటిల్ గ్రంథాలేనండి. ఓకే. పాండిత్యవాదంతో సంబంధం ఉన్నవారు ఎవరండి? అగస్టినా, స్కిన్నరా, సోక్రటీసా, విలియం జేమ్సా? ఆన్సర్ వచ్చేసి అగస్టిన్ అని. ఈ క్రింది వానిలో పెస్టాలజీకి సంబంధించని అంశం ఏది? సంబంధం లేని అంశం అని. ఫస్ట్ వన్, విద్యార్థులకు తెలిసిన విషయాల గురించి తెలియని విషయాలకు బోధన కొనసాగించాలా? స్వీయానుభవం ద్వారా నేర్చుకోవాలా? బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థి కేంద్ర బిందువుగా ఉండడమా? బోధనలో బహుమతులను ప్రవేశపెట్టడమా? పెస్టాలజీకి సంబంధం లేని అంశం అంటే బోధనలో బహుమతులకు ప్రవేశపెట్టడం. లేని అంశం ఇదేనండి. 4, ఆప్షన్ 4. అన్ ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్. ఈ పుస్తక రచయిత ఎవరు? పెస్టాలజీ అండి. అండ్ ఈవినింగ్ ఆఫ్ ఏ హెర్మిట్.
ఓకే. ఈ క్రింది వాటిలో ఫ్రోబెల్కు సంబంధం లేనిది అండి, సంబంధించనిది. ఓకే. స్వయం వివర్తన, సెల్ఫ్ అన్ఫోల్డింగ్. విద్యార్థులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన చేయాలా. స్వయం బోధన, సెల్ఫ్ టీచింగ్. స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఫ్రోబెల్ ఏం చెప్తారండి, కిండర్ గార్డెన్ చిన్నపిల్లల గురించి చెప్తారు. సెల్ఫ్ ప్రకాశం అంటే స్వయం ప్రకాశంగా సెల్ఫ్ ఎక్స్పెరిమేషన్స్ చేయలేరండి వాళ్ళు. ఓకే. ఇది ఆప్షన్ 4 అండి. క్రింది వానిలో మాంటిసోరికి సంబంధించినది. మాంటిసోరి కూడా అదే చెప్తారండి. జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ వ్యక్తీకరణ, స్వయం బోధన ఆన్సర్ అండి, సంబంధించినది. ఓకే. నెక్స్ట్ చూడండి. అభ్యసనం అనేది భావనలను చర్యల రూపంలో తర్జుమా చేసే చైతన్యవంతమైన ప్రక్రియ అని చెప్పింది ఎవరు? ఆప్షన్స్ చూడండి. ఊంటా, ఫ్రోబెలా, హెర్బర్టా, మాంటిసోరీనా? ఆన్సర్ వచ్చేసి హెర్బర్ట్ అండి. ఓకే. హెర్బర్ట్కు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ చూడండి. బోధనా సోపానాలను తయారు చేశారు, పాఠ్య ప్రణాళిక సోపానాలను తయారు చేశారు, ఈయన జర్మనీ దేశస్థుడు, కిండర్ గార్డెన్ ఈయన కృషి. కిండర్ గార్డెన్ అనేది ఈయన కృషి అండి, సరికానిది. కిండర్ గార్డెన్ ఈయన కృషి అనేది ఆప్షన్ రాంగ్ అండి. హెర్బర్ట్కు సంబంధించింది కాదండి. కిండర్ గార్డెన్ అనేది ప్రోబెల్కు సంబంధించినది. ఓకేనా. సో ప్రోబెల్కు సంబంధించి సరి అయినది ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇది ఆన్సర్ కరెక్ట్. ఇక్కడ కిండర్ గార్డెన్ను స్థాపించాడు అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. ఓకే. పాఠశాలను చిన్న మోతాదు సమాజం లేదా సూక్ష్మీకృత సమాజంగా పేర్కొన్నది ఎవరు? జాన్ డ్యూయినా, ఫ్రోబెలా, గాంధీనా, టాగోర్నా? ఎవరండి? జాన్ డ్యూయి అండి. పాఠశాల అనేది ఒక చిన్న సమాజం అని చెప్తారండి. ఓకే. శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు చూడండి. స్కిన్నరా, ఊంటా, స్టాన్లీ హాలా, ఫ్రోబెలా? ఆన్సర్ వచ్చేసి స్టాన్లీ హాల్ అండి. ప్రజ్ఞామాపన ఉద్యమానికి ప్రారంభకుడు. ఆప్షన్స్ చూడండి. ఫ్రోబెలా, ఆల్ఫ్రెడ్ బినెనా, గాల్టనా, విలియం జేమ్సా? ఆన్సర్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ బినే అండి. సంరచనాత్మక వాదానికి సంబంధించి సరికానిది. ఆప్షన్స్ చూడండి. దీనిని ఊంటు ప్రారంభించాడు, ఇది చేతనానుభవాలను వివరిస్తుంది, దీనికి కంటెంట్ సైకాలజీ అని పేరు, దీని ప్రకారం మనసులోని మూల పదార్థాలు అనంతం. ఆన్సర్ వచ్చేసి దీని ప్రకారం మనసులోని మూల పదార్థాలు అనంతం అండి. ఓకే. నెక్స్ట్. విలియం జేమ్స్ ప్రభావితం చేసిన మనోవిజ్ఞాన సాంప్రదాయం. కార్యకరణవాదం అండి.